అందరికీ నమస్కారం మాస్టర్స్. సమస్త గురుమండలిలో ఉన్న సమస్త గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. సద్గురు తపస్వీజీ మహారాజ్ జీవిత చరిత్రలో 34వ అధ్యాయము తపస్వీజీ పండిత మదన మోహన మాల వ్యాజిల సమగమం. తపస్వీజీ కృష్ణదాసులను సురక్షితంగా కోడ్బాన్ ఆశ్రమానికి చేరి గురు సన్నిధిలో కొంతకాలం గడిపాడు ఇంద్రనారాయణ. చాలా కాలం పట్టించకపోవడం వల్ల ఆశ్రమం పాడుబడిపోయింది. ఇంద్రనారాయణ ఆశ్రమాన్ని మరమ్మతులు చేయించి శుభ్రపరిచాడు. ఆహార ధాన్యాలతో ఆశ్రమాన్ని నింపాడు. కాయకల్ప చికిత్స తపస్వీజీకి పునర్జీవనం కలిగించింది. అయితే ఆయన బలంగా ఉండాలంటే పుష్టికరమైన ఆహారం అవసరం. లేకపోతే శరీరం బలహీనం అయిపోతుంది. ఈ విషయం ఇంద్రనారాయణకు తెలుసు. అందుకే అతను ఆశ్రమంలో బియ్యం, గోధుమలు, పప్పు దినుసులు, ఇతర ధాన్యాలు సమృద్ధిగా ఉంచాడు. రోజు నిర్ణీత సమయంలో గురువుకు బలవర్ధకరమైన ఆహారం పెట్టమని కృష్ణదాస్కు చెప్పాడు. గురువుకు సేవలు చేయడంలో కృష్ణదాసునికి అందవేసిన చెయ్యి అని ఇద్దరు కలిసి గురువులకు సేవలు చేస్తూ వచ్చాడు. తపస్వి పూర్వ శిష్యులు ఒక్కొక్కరు వచ్చి గురువును దర్శించుకున్నారు. తమ గురువు ఆరోగ్యాన్ని పుంజుకొని ఆశ్రమానికి తిరిగి వచ్చినందుకు భక్తులు ఆనందించారు. వారందరూ రూపాన్ని బట్టి కాకుండా కంఠస్వరాన్ని బట్టి ఆయనను పోల్చుకున్నాడు. ఆ మాటకు వస్తే అమ్మ కూడా మొదట ఆయనను గుర్తుపట్టలేకపోయింది. ఆమె తపస్వి దర్శనం కోసం ఆశ్రమానికి వచ్చిన సమయంలో ఆశ్రమంలో తపస్వి కృష్ణదాస్ కూర్చున్నాడు. కృష్ణ, గురువు గారు ఏరి ఎక్కడికి వెళ్లారు అని కృష్ణదాసుని అడిగింది. కృష్ణదాసు నవ్వాడు. అప్పుడు తపస్వి అమ్మా అని ఆమెను పలకరించారు. ఆయన గొంతు గుర్తుపట్టి నల్లటి జుట్టు, నల్లటి గడ్డం, కండలు తిరిగిన శరీరం, నవ్వు ముఖంతో ఆప్యాయంగా పలకరించిన గురువుని చూసి ఎంతో సంతోషించింది అమ్మ. అప్పటి నుంచి అమ్మ ఇతర భక్తుల ఆశ్రమానికి పాలు, ఇతర వస్తువులు తీసుకొని రావడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులు గడిచాక తపస్వి కృష్ణదాసులు రామ్ స్వరూప్ అనే భక్తుని చూడడానికి ఢిల్లీకి వెళ్ళాడు. రామస్వరూప్ మొదట గురువును గుర్తుపట్టలేకపోయాడు. కానీ అతని కంఠస్వరాన్ని బట్టి పోల్చుకున్నాడు. 160 సంవత్సరాలు దాటిన సన్యాసి నడు వయసులో ఉన్న యువకుల్లా కనిపించడం చూసి రామస్వరూప్ ఎంతో ఆశ్చర్యపోయాడు. తన ఇంటికి 160 సంవత్సరాల వయసున్న మహాత్ముడు వచ్చి బస చేశాడని ప్రచారం చేశారు. ఈ వార్త నగరం నలుమూలలా వ్యాపించింది. జనం తండోపతండాలుగా వచ్చి తపస్విని దర్శించుకున్నాడు. కాయకల్ప చికిత్స వల్ల సత్ఫలితాలు పొందిన యోగిని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళలో ఢిల్లీకి చెందిన ప్రసిద్ధ వైద్యుడు రాజవైద్య ఆనంద స్వామి ఒకడు. అతడు ఆయుర్వేదంలో నిపుణుడు. అతడు జబ్బుగా ఉన్న పండిత మదన మోహన మాలల వ్యాధికి వైద్యం చేస్తున్నాడు. దృఢంగా ఆరోగ్యంగా యువకుల్లా కనిపిస్తున్న యోగిని చూచి ఆశ్చర్యపోయాడు ఆనంద స్వామి. తపస్వికి తనను పరిచయం చేసుకుని, మహాత్మా, మీరు ఈ మధ్య ఇటావాలో కాయకల్ప చికిత్స పొందారని విన్నాను. ఇప్పుడు మిమ్మల్ని ప్రత్యక్షంగా చూసి అమితాశ్చర్యం పొందుతున్నాను. నేను ప్రస్తుతం అనారోగ్యంగా ఉన్న మాలా వ్యాధికి చికిత్స చేస్తున్నాను. మీరు దయచేసి ఆ మహానుభావునికి కాయకల్ప చికిత్స చేసి వారికి మళ్ళీ యవ్వనం, శక్తి చేకూరేలా చేస్తే మేము మీకెంతో రుణపడి ఉంటాం. మేము మీ మేలును ఎప్పటికీ మర్చిపోము అని అన్నాడు. ఆ విషయమే ముందుగా మీ అభిప్రాయం తెలుసుకొని మాలా వ్యాధిని కలుసుకొని వారు కాయకల్ప చికిత్స పొందడానికి సుముఖంగా ఉన్నారో లేదో కనుక్కుంటాను. మాలా వ్యాధి చాలా గొప్ప మనిషి, మహానుభావుడు. మీరు వారిని తప్పకుండా ఆదుకోవాలని మనవి చేశాడు. తపస్వి దయార్థ హృదయుడు. లేదు అన్న మాట ఆయన దగ్గర లేదు. వైద్య మహాశయ, నేను పండిత మాలా వ్యాధిని కీర్తి ప్రతిష్టల గురించి విన్నాను. ఆ మహానుభావుడు అంగీకరిస్తే వారికి తప్పకుండా చికిత్స చేస్తాను. మీరు వారిని సంప్రదించి ఆయన అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి అని ఎంతో సాధారణంగా చెప్పాడు తపస్వి. కొంతకాలం తర్వాత తపస్వి కృష్ణదాసులు ఢిల్లీ నుండి కోడ్బాను ఆశ్రమానికి వెళ్లిపోయాడు. కొన్ని రోజులు గడిచాక ఆనంద స్వామి కోడ్బాను ఆశ్రమానికి వచ్చి తపస్విని దర్శించి, తపస్వి మహారాజ్, పండిత మాలా వ్యాధి తాము దర్శించుకోవాలని కుతూహలపడుతున్నాడు. అయితే ప్రస్తుతం చికిత్స పొందుతూ వారు ముస్సోరిలో ఉంటున్నారు. లేచి ఎక్కడికి ప్రయాణం చేయలేంత నీరసంగా ఉన్నారు. వారు మీతో అన్ని విషయాలు ముఖాముఖి మాట్లాడదామని ఆతృతగా ఉన్నారు. మీరు అంగీకరిస్తే మిమ్మల్ని సురక్షితంగా మాలా వ్యాధి దగ్గరికి ముస్సోరికి తీసుకొని వెళ్తాను. మీరు ఏమంటారని దీనంగా అడిగారు. తపస్వి అందుకు అంగీకరించాడు. తపస్వి కృష్ణదాసులు ఆనంద స్వామి ముందు డేహడ్రూన్, తర్వాత ముస్సోరి తీసుకెళ్లాడు. డేహడ్రూన్ లో ప్రముఖ సంస్కృత విద్వాంసుడు పండిత హరిదత్త శాస్త్రి తపస్విజీ ఆకృతి, తేజస్సు, శరీర సౌష్ఠవం, ఆధ్యాత్మికోన్నతి గమనించి ముగ్ధుడయ్యాడు. అతడు మండి సుకేత సంస్థానాధీశ్వరుల గురువు. ఈ సంస్థానాలు బ్రిటిష్ వారి కాలంలో స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థానాలు. దేశ స్వాతంత్ర అనంతరం ఇవి భారతదేశంలో విలీనమయ్యాయి. హరిదత్త శాస్త్రి తపస్వి ఆదరణ పొందగలిగాడు. మాలా వ్యాధితో పాటు తాను కూడా కాయకల్ప చికిత్స చేయమని తపస్విని అర్థించాడు. దేశంలో గల సంస్కృత పండితులు, బ్రాహ్మణ విద్వాంసులంటే తపస్వికి అపారమైన గౌరవం.
మాలా వ్యాధితో పాటు నివసించడానికి హరిదత్త శాస్త్రి అంగీకరిస్తే అతనికి కూడా తప్పకుండా కాయకల్ప చికిత్స చేస్తానని తపస్వి చెప్పాడు. తర్వాత ఆనంద స్వామి తపస్విని కృష్ణదాసు ముస్సోరి తీసుకుని వెళ్లి తపస్విజిని మాలావ్యాధిని పరిచయం చేశాడు. తపస్వి రాకకు మాలయవాజి చాలా సంతోషించాడు. తన ఆరోగ్యం గురించి మర్చిపోయి తపస్వితో భౌతిక సంబంధం గల విషయాల గురించి కాక తాత్విక విషయాలపై చర్చించాడు. సహజంగా వాటిపై ఆసక్తి గల మాల్యవ తపస్వి అనేక ఆధ్యాత్మిక విషయాలను విశదీకరించి మాలావ్యాధి సందేశాలను తీర్చాడు. తర్వాత కాయకల్ప చికిత్స విధానం, దాని వినియోగం గురించి ఇద్దరు చర్చించారు. తపస్వి అపార పరిజ్ఞానానికి మాల్యావ్యాధి ఎంతో ఆశ్చర్యపోయాడు. కాయకల్ప చేయించుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలియచేశాడు. ఇంతలో తపస్వి తమ ఆస్థానాలకు ఆహ్వానించి ఆ పుణ్య పురుషుని దర్శించుకోమని మండి సుకేత సంస్థాన మహారాజులకు హరిదత్త శాస్త్రి వర్తమానం పంపాడు. ఆ ప్రభువులు ఇద్దరు తపస్సుని తమ సంస్థానాలకు తీసుకొని రమ్మని ఆనంద స్వామికి సందేశం పంపాడు. మహారాజుల అభ్యర్థనను అంగీకరించమని తపస్విని అర్థించాడు ఆనంద స్వామి. తపస్వి అందుకు అంగీకరించాడు. ఆయన సంస్థానానికి వెళ్ళడానికి గుర్రాలను ఏర్పాటు చేశారు ఆనంద స్వామి. తపస్వి కృష్ణదాసు ఆనంద స్వామి ముస్సూరు నుండి గుర్రాలపై బయలుదేరాడు. దారిలో వైద్యనాథ్ అనే పవిత్ర స్థలంలో పరమేశ్వరుని దర్శించుకోవడానికి ఆగారు. అప్పటికే తపస్వి కీర్తి నలుమూలలా వ్యాపించింది. ఆ ప్రాంతంలో గొప్ప పండితులు తపస్విని దర్శించుకోవడానికి ఆలయానికి వచ్చారు. ఆనంద స్వామి స్వతహాగా మంచి సంస్కృత పండితుడు. అతడు మిగిలిన పండితులను కలిసి తపస్వి ఆలయాన్ని చూపించడానికి తీసుకొని వెళ్ళాడు. ఆలయంలో ఒక పలకపై పురాతన భాషలో వ్రాయబడిన ఒక శిలాశాస్త్రం ఉంది. దానిపై చెక్కబడిన అక్షరాలు చెరిగిపోయాయి. పైగా వ్రాత పోల్చుకోలేనంతగా ఉంది. ఆ శిలాశాస్త్రంపై వ్రాయబడింది పోల్చుకోలేక అది ఏమై ఉంటుందో తపస్వి చెప్పగలరేమని పండితులు వారిని అడిగాడు. తనకు సంస్కృతం రాదని, అయితే దానిపై వ్రాయబడింది ఏమిటో తాను చెప్తారని తపస్వి సమాధానం చెప్పారు. శిలాశాస్త్రాన్ని కొంచెంసేపు పరీక్షించి ఇక్కడ వ్రాయబడిన విషయం ఇది: మొదట రావణుడు ఇక్కడ ఘోర తపస్సు చేసి పరమశివుని ప్రసన్నం చేసుకున్నాడు అని పండితునితో చెప్పాడు. భాష రాకపోయినా అందులో ఉన్న విషయాన్ని అవగాహన చేసుకున్న తపస్వి సునిశ్చిత బుద్ధికి పండితులు దిగ్భ్రాంతి చెందారు. ఆ రాత్రి అందరూ ఆలయ ప్రాంగణంలో విశ్రాంతి తీసుకుని మరుసటి రోజు ఉదయం తమ ప్రయాణాన్ని కొనసాగించాడు. అందరు గుర్రాలపై వెళ్తున్నారు. ఆనంద స్వామి, కృష్ణదాసు, ఇతర పరివారం వారి వారి గుర్రాలపై, తపస్విజీ ఒక్కడు వేరే గుర్రం మీద వెళ్తున్నారు. దారిలో త్రిమోహిని అనే నదిని దాటవలసి వచ్చింది. నది లోతైనది కాదు. అందుచేత అందరూ అవలీలగా అవతలి కట్టుకు చేరుకున్నాడు. తపస్వి ఎక్కిన గుర్రం నదిని దాటడానికి ఇబ్బంది పడుతుంది. పైగా నది మధ్యకు వచ్చాక దానికి దాహం వేసింది. నింపాదిగా నదిలో నీళ్లు తాగుతుంది. గుర్రం దాహం తీర్చుకోవడానికి చాలా సేపు పట్టింది. ఇంతలో హఠాత్తుగా ఉవ్వెత్తిన ఉరకలు వేసిన నది ప్రవాహం పెరిగింది. ముందు రోజు కొండలపై పడిన భారీ వర్షం వల్ల నిల్వ నీరు అకస్మాత్తుగా జలాశయం కట్టలు తెగి పొంగి పొరలి నదిలో చేరింది. అందుచేత నదిలో నీటి మొత్తం ఒక్కసారిగా పెరిగింది. అధిక వర్షాలు కురిసే కొండ ప్రాంతంలో సాధారణంగా ఇలా జరుగుతూనే ఉంటుంది. నది పొంగిపై నుండి అమిత వేగంతో రావడం గట్టున ఉన్న కృష్ణదాసు, ఆనందదాసు ఇతర పరివారం చూసి కంగారు పడి గురు మహారాజ్ స్వామి గుర్రాన్ని అదిలించి తర్వాత ఒడ్డుకు చేరుకోండి, నది ప్రవాహం మీ పైకి వస్తుంది అని బిగ్గరగా కేకలు వేశారు. కానీ గుర్రం మాత్రం వేగాన్ని పెంచలేకపోయింది. గుర్రాన్ని కష్టపెట్టడం తపస్వీజికి ఇష్టం లేదు. గురువు గుర్రంతో సహా నదిలో కొట్టుకొని పోతాడని కృష్ణదాసు భావరమని ఏడుస్తున్నాడు. ఈ ప్రయాణానికి ఏర్పాటు చేసిన ఆనంద స్వామి ఆందోళన చెందుతున్నాడు. కానీ దైవకృప, సన్యాసి సహజ ధైర్యం ఆయనను ప్రమాదం నుంచి కాపాడాయి. సన్యాసి మంచి అశ్వికుడు. ఆయనకు భయం అన్నది ఏ కోశాన లేదు. ఆయన మానవాకారం ధరించిన నిశ్చయత్వం పైకి నుండి వస్తున్న నది ప్రవాహం దగ్గరకు రాగానే ఒక్కసారి తల వంచి తనపై నుండి గుర్రంపై నుండి నీరు పొర్లి ముందుకు పోగానే మామూలుగా తల పైకెత్తి నెత్తి మీద ఉన్న నీటి బొట్టును విదిలించాడు. నీటి మట్టం మామూలు స్థాయికి రాగానే నెమ్మదిగా గుర్రాన్ని తోలుకొని ఒడ్డుకు చేరాడు. అందరూ కుదుట పడ్డాడు. తన తండ్రి, గురువు అయిన తపస్వించిని కాపాడిన కృష్ణ పరమాత్మకు కృతజ్ఞత పూర్వకంగా నమస్కరించాడు కృష్ణదాసు. తర్వాత అందరూ గమ్యస్నానం చేరారు. మండి సుకేత సంస్థానాధీశ్వరుడు తపస్విని రాజలాంఛనాలతో సత్కరించాడు. చూడడానికి యువకులుగా కనిపిస్తున్న తపస్వికి 165 సంవత్సరాలు దాటాయని విని వారు ఎంతో ఆశ్చర్యపోయారు. వారి ఆస్థానాలకు వచ్చినందుకు స్వామికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పర్యటన అనంతరం గురు శిష్యులు ఆశ్రమానికి వెళ్లిపోయారు. తపస్విజికి కీర్తి దేశం నలుమూలల్లోనూ ఖండాంతరాలలోనూ వ్యాపి చెందాలని భగవతి మహాలక్ష్మి తీర్మానించింది. అందుకు ఆమె పండిత మదన మోహన మాలావ్యాధిని సాధారణంగా వినియోగించుకుంది. మాలావ్యాధి దేశ స్వతంత్ర సమరయోధుడిగా, మహామనిషిగా పేరు పొందిన ప్రముఖుడు. మహాత్మా గాంధీ గారికి సన్నిహితుడు.
వృద్ధాప్యం వల్ల అనారోగ్యానికి లోనయ్యాడు. తపస్విజీ ముస్సూరులో కలుసుకున్నాక కాయకల్ప చికిత్స పొందితే తన ఆరోగ్యం తప్పకుండా మెరుగవుతుందనే నమ్మకం కలిగింది మాలావ్యాజికి. అందుచేత ఆయన తపస్విజీ ఒక లేఖ రాసి ఆనంద స్వామి ద్వారా ఆ లేఖను హోడ్బాన ఆశ్రమానికి పంపించాడు. కాయకల్ప చికిత్స పొందడానికి తనను విశ్వవిద్యాలయం అనుమతించిందని, తపస్వి శ్రమ అనుకోకుండా వారణాసి వస్తే చికిత్స స్థలం, ఇతర విషయాలను వివరంగా చర్చించవచ్చని మాల్యవ వ్రాసిన లేఖల్లో సారాంశం. తపస్విజీ కాశీ వెళ్ళడానికి అంగీకరించాడు. కృష్ణదాసు వెంట పెట్టుకొని ఆనంద స్వామితో కలిసి వారణాసి వెళ్ళాడు. చికిత్స వేసవికాలం అనుకూలంగా ఉంటుంది కాబట్టి అంతవరకు వేచి ఉండడానికి మాలావ్యాజి పండిత హరిదత్త శాస్త్రి అంగీకరించారు. ఈలోగా అలహాబాద్ లో ప్రత్యేకంగా కల్పకుటీరాలను నిర్మించడానికి, పాల కోసం పాడి ఆవులను కొనడానికి మాలావ్యాజి అంగీకరించాడు. అన్ని విషయాలు చర్చించిన తర్వాత కృష్ణదాసు తపస్వి కోడ్భాను ఆశ్రమానికి వెళ్లిపోయాడు. కృష్ణదాసు సహాయంతో తపస్వి కాయకల్ప ఔషధం తయారు చేయడం మొదలుపెట్టాడు. కాయకల్ప చికిత్సకు కావలసిన మూలికలను సేకరించడంలో, ఇతర ఆయుర్వేద మందుల తయారీలోనూ అప్పటికే మంచి నైపుణ్యాన్ని సంపాదించాడు కృష్ణదాసు. చికిత్సకు నిర్ణయించిన తేదీని కొన్ని రోజుల ముందు ఆనంద స్వామి కోడ్భాను వచ్చి తపస్వి కృష్ణదాసుల అలహాబాద్ తీసుకెళ్లాడు. ఇద్దరికి మాలావ్యాజి బంగ్లాలో బస ఏర్పాటు చేశాడు. మాలావ్యాజి హరిదత్త శాస్త్రి తపస్విజిని సగౌరవంగా ఆహ్వానించాడు. తపస్విజీ కల్పకుటీరాలను తనిఖీ చేసి వాటి నిర్మాణం సక్రమంగా ఉందని ఆమోదించాడు. మాలావ్యాధికి చికిత్స చేస్తున్న అనేక మంది ఆంగ్ల వైద్యులు ఆయన ఇంట్లో సమావేశమై మహా తపస్విజీతో అన్ని విషయాలను చర్చించాడు. వారు మాలావ్యాధి హరిదత్త శాస్త్రులపై జరిపిన రోగ పరీక్ష ఫలితాలను తపస్విజీకి తెలియచేశారు. ఇద్దరు వృద్ధులు అందుచేత వాళ్ళ చికిత్సను తట్టుకోగలరో లేదో అని చికిత్స ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందని ఆంగ్ల వైద్యుల అనుమానం. చికిత్స ప్రారంభించడానికి ముందు మాలావ్యాధిని హరిదత్త శాస్త్రిని ఫోటోలు తీశాడు. కృష్ణ పరమాత్మ దయ వల్ల ఇద్దరికి చికిత్స నుంచి మంచి ఫలితాన్ని ఇస్తుందని, వారి ఆరోగ్యం మెరుగవుతుందని, 40 రోజులు చికిత్సా కాలం పూర్తయిన తర్వాత ఆ వాస్తవాన్ని గుర్తించగలరని అందరికీ సమాధాన పరిచాడు తపస్వి. ఒక శుభదినాన పండిత హరిదత్త శాస్త్రి వారికి కేటాయించిన వేర్వేరు కల్పకుటీరాలను ప్రవేశించాడు. ఔషధాన్ని ఆవు పాలతో పాటు తీసుకోవాలని, ఇక ఏ ఇతర పదార్థాలు తీసుకోకుండా, ఏ పని చెయ్యకుండా, భగవంతునిపై విశ్వాసంతో భగవంతుని ధ్యానిస్తూ నిక్షేంతంగా సుఖంగా శయ్యపై పడుకోవాలని, తాను స్వయంగా ప్రతిరోజు నిర్ణీత సమయానికి ఔషధాన్ని ఇస్తూ వారిలో అభివృద్ధిని గమనిస్తూ ఉంటానని తపస్వి చెప్పాడు. ఈ ఇద్దరు మహనీయులు చారిత్రాత్మక కాయకల్ప చికిత్స అలహాబాద్ లో ప్రారంభమైంది. క్రమం తప్పకుండా చికిత్స కాలం 40 రోజుల్లో ప్రతిరోజు తెల్లవారేసరికి తపస్విజీ కృష్ణదాసుల ఔషధం ఇస్తూ వచ్చారు. తపస్విజీ ప్రత్యేకంగా ఇద్దరు పండితులతోనూ ఆధ్యాత్మిక విషయాలను చర్చిస్తూ వారికి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తూ ఉండేవారు. తపస్విజీ వారి మధ్యలో ఉండడమే వారికి కొండంత బలాన్ని ఇస్తూ ఉండేది. సాధునాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటి తీర్చంచావనం, మోక్ష సాధనం. ప్రశాంతంగా ఉండే తపస్విజికి స్మితవదనం, కారుణతో నిండిన చూపులు, మధురమైన మాటల వల్ల మాలావ్యాజి హరిదత్త శాస్త్రుల హృదయం ఉత్సాహంతో నిండి చికిత్సా కాలంలో బయటికి వెళ్లి వీలు లేకుండా ఏకాంతంగానే ఉన్నప్పటికీ వాళ్లకు ఏ మాత్రం విసుగు కలగలేదు. ఇలా 20 రోజులు చికిత్స కొనసాగింది. 21వ రోజు ఉదయం తపస్విజీ రోగులు ఇద్దరిని పరీక్షించాడు. చికిత్స వల్ల మంచి ప్రయోజనం పొందుతున్నట్టు ఇద్దరు చెప్పారు. ప్రత్యేకించి మాలావ్యాజి స్వామి మహారాజ్ చికిత్స ప్రారంభించిన నాటికంటే నేను బలంగా పుంజుకున్నానని చెప్పడంతో నేను ఎంతో సంతోషిస్తున్నాను. నేను ఎన్ని సంవత్సరాల నుంచో కళ్ళద్దాలు ఉపయోగిస్తున్నాను. ఇప్పుడు చదవడానికి, వ్రాయడానికి వాటి అవసరం లేదు. నేను ఇప్పుడే మహాత్మా గారికి ఉత్తరం రాశాను. అందులో మీరు నాకు చేసిన చికిత్స గురించి వివరించాను. నేను చాలా ఉల్లాసంగా ఉన్నట్టు మీరు గమనిస్తున్నారు కదా. ఇదిగో ఉత్తరం, ఒక్కసారి మీరు దాన్ని చదవండి అని చెప్పి ఉత్తరాన్ని తపస్విజికి చూపించాడు. ఇప్పుడు తపస్విజీ, పండిత వర్య, చాలా సంతోషం. మీ చికిత్స సత్ఫలితాలు ఇస్తుందా లేదన్న సంశయాన్ని పెట్టుకోకండి. విశ్వవిద్యాలయం గురించి కలవరపడకండి. మిగిలిన 20 రోజులు కూడా మీరు పూర్తిగా ఔషధాన్ని సేవించండి అని మాలావ్యాజికి చెప్పాడు. చికిత్స 40 రోజుల పద్ధతి ప్రకారం కొనసాగింది. 41వ రోజున ఇద్దరు మహాత్ములు కల్పకుటీరాల నుంచి తపస్విజీ అనుమతితో బయటికి వచ్చారు. వారి ఆరోగ్యంలోనూ ముఖ వర్చస్సులోనూ అనుకున్న దానికంటే ఎక్కువ అభివృద్ధి ఎంతో స్పష్టంగా కనిపించింది. పండితులు ఇద్దరు తపస్విజీకి ధన్యవాదాలు తెలియచేశారు. ప్రముఖులైన స్థానిక వైద్యులు ఎంతో మంది ఇద్దరిని క్షుణ్ణంగా పరీక్షించి వారి బరువు 10 పౌండ్లు పెరిగినట్టు, వారి ఆరోగ్యం బాగా మెరుగుపడ్డట్టు, వారి బలం, శక్తి, కంటి చూపు, మానసిక పరిస్థితి అద్భుతంగా పెరిగినట్టు ధృవపరిచారు. చికిత్స ప్రారంభించే నాటికి ఇద్దరు 70 సంవత్సరాలు దాటిన వారే.
కానీ చికిత్స పూర్తయిన తర్వాత ఇద్దరు 40 సంవత్సరాల నడు వయసులో ఉన్నవారిలా కనిపిస్తున్నారు. తపస్వి చేసిన కాయకల్ప చికిత్స ద్వారా చెప్పలేనంత లాభాన్ని పొందామని వాళ్ళు సంతోషించారు. అందుకు గుర్తుగా తపస్విజీ మధ్యలో కూర్చొని పెట్టి అందులో కలిసి ఫోటో తీయించుకున్నాడు. దేశం నలుమూలల వందల కొద్ది వార్తాపత్రికల్లో కాకుండా విదేశాల్లో కూడా ఆ ఫోటోతో సహా వ్యాసాలు ప్రచురితమయ్యాయి. కాయకల్ప చికిత్స తపస్విజీ సాధించిన విజయం గురించి అన్ని దేశాలకు వ్యాప్తి చెందింది. అమెరికా పత్రిక లైఫ్ పై ఫోటోతో సహా తపస్విజీపై సుదీర్ఘ వ్యాసాన్ని ప్రచురించి ఆయనను ప్రపంచపు 8వ వింతగా ప్రశంసించింది. అప్పటి ప్రముఖులు తపస్విజీ మాలా వ్యాధికి చేసిన కాయకల్ప చికిత్స గురించి కూడా చర్చించుకునేవారు. భగవతి మహాలక్ష్మి తపస్విజీకి ఇచ్చిన వరం సఫలమవ్వడానికి అందరికీ బాగా తెలిసిన ప్రముఖులు పండిత మాలా వ్యాధిని ఉపయోగించింది. ఈ కీర్తి ప్రతిష్టలు ప్రేరు ప్రఖ్యాతలు కేవలం మాయా కల్పితాలని ఎరుకగల తపస్విజీకి ఏ విధమైన ఖ్యాతి గడించాలన్న కోరిక లేనప్పటికీ భగవతి తన వరాన్ని ఎలా మలిచిందో చూస్తే దైవం ప్రసాదించిన వరాలు విధంగా జరుగుతాయో ఏదో విధంగా జరుగుతాయో తీరుతాయని దీనిని బట్టి రుజువవుతుంది. ఎప్పుడు సాధనలో అనుక్షణం దైవాన్వేషణలో సాధు సాంగత్యంలో ఏకాంత జీవితం గడుపుతున్న తపస్విజీకి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ప్రముఖ వ్యక్తి కావడం కేవలం ఈశ్వర సంకల్పం. ఓకే మాస్టర్స్, రేపు 35వ అధ్యాయము శ్రీ మహాలక్ష్మి 2వ వరం సిద్ధించడం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్.